హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. పీజీ కోర్టు జాబ్స్ సిలబస్ చూసి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఏది చదవాలి, ఏది వదిలేయాలి, అసలు ఏం సిలబస్ ఏమున్నది అనేది తెలియక, జీకే అంటే చాలామంది తెలియక చాలామంది తలైతే పట్టుకుంటున్నారు. డోంట్ వర్రీ, ఇక మీద మీరు ఆ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క వీడియోతో మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, టైపిస్టు, మీరు ఏ పోస్ట్కి అప్లై చేసినా సరే, ఏ టాపిక్స్ చదివితే పక్కాగా మార్కులు వస్తాయో ఈ వీడియోలో నేను క్లారిటీ అనేది ఇస్తాను. సో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి మీరైతే రెడీ అయిపోండి. ఇక మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ కోర్టు ఉద్యోగాల కోసం లక్షల మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ కాంపిటీషన్లో నెగ్గాలి అంటే సరైనటువంటి ప్లానింగ్ కావాలి, సిలబస్ మీద పూర్తి క్లారిటీ అనేది చాలా అవసరం అనమాట. అందుకే ఈరోజు మనం ప్రతి పోస్ట్కి సంబంధించి కూడా జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ సిలబస్ను డీకోడ్ చేసి మీ ప్రిపరేషన్ని నేను ఈజీ చేయబోతున్నాను అనమాట. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. మధ్య మధ్యలో మీ ప్రిపరేషన్కి బూస్ట్ ఇచ్చే సూపర్ టిప్స్ కూడా నేను చెప్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా తెలంగాణ ఎగ్జామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ స్టెప్ చూద్దాం, ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందని చూద్దాం. ఏదైనా సరే ముందు ప్రిపరేషన్ మొదలు పెట్టేటప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది దాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. తెలంగాణ కోర్టు జాబ్స్లో ఒక్కొక్క పోస్ట్కి ఎగ్జామ్ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు దేనికి అప్లై చేస్తున్నారో దాన్ని బట్టి మీ ప్లానింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు మనం మెయిన్గా జూనియర్ అసిస్టెంట్ కానీ ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల గురించి చూద్దాం. ఇందులో జూనియర్ అసిస్టెంట్కి ఏముంది అంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు కానీ టైపిస్టులు కానీ కాపీస్టులు కానీ ఒకే రకమైనటువంటి సిలబస్ ఉంది ఈ పోస్టులకి. ఈ పోస్టులన్నిటికీ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, అంటే సిబిటి ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులకి జవాబు రాయాలి ఉంటుంది, 100 మార్కులకు ఉంటాయి. తర్వాత 120 మినిట్స్ అంటే 2 గంటల టైం అనేది మీకు ఇస్తారనమాట. ఈ ఎగ్జామ్లో 2 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే జనరల్ నాలెడ్జ్ 60 ప్రశ్నలు 60 మార్కులు ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్కి వచ్చేసరికి 40 ప్రశ్నలు 40 మార్కులు, ఇలా 2 ఉంటాయి అనమాట. ఇక ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేసరికి ఈ పోస్ట్కి ఓఎంఆర్ షీట్పై రాత పరీక్ష ఉంటుంది, అంటే ఫిజికల్గా ఉంటుంది అనమాట. వాళ్ళకి కొంచెం 10th క్లాస్ క్వాలిఫికేషన్సే పెట్టాడు కాబట్టి వాళ్ళకి ఓఎంఆర్ షీట్లు పెట్టాడు అనమాట. ఇలా మొత్తం 45 ప్రశ్నలు ఉంటాయి, 45 మార్కులు ఉంటాయి. అంటే టైం అంతా కూడా 60 నిమిషాలు టైం ఉన్నట్టు, అంటే గంటలు. మరి ఇందులో 2 సెక్షన్లు ఉన్నాయంటున్నారు. ఒకటి ఏంటంటే జనరల్ నాలెడ్జ్తో పాటు జనరల్ ఇంగ్లీష్ కూడా ఉందంటున్నారు, కానీ ఆ రకమైనటువంటి స్పెసిఫిక్ అయితే దాంట్లో అయితే ఇవ్వలేదు. 45 మార్కులకి ప్లస్ మనకు ఒక 5 మార్కులేమో ఇంటర్వ్యూ టైప్లో పెట్టారన్నమాట. కాబట్టి మీరు సరే ప్రిపేర్ అవ్వడం మంచిదే. 10th క్లాస్ వాళ్ళు అయినా సరే 10th ప్రిపేర్ అవ్వడం అయితే ఇంగ్లీష్ కూడా ప్రిపేర్ అయిపోవడం అనేది మంచిది అనమాట. ఇక్కడ అందరికీ ఒక సూపర్ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ పరీక్షలకి నెగిటివ్ మార్కింగ్ లేదు. అంటే మీరు ధైర్యంగా అన్ని ప్రశ్నలు కూడా ఆన్సర్ చేయొచ్చు. తెలియని ప్రశ్నలు వదిలిపెట్టాల్సిన అవసరం లేనే లేదనమాట. అంతేకాదు జనరల్ నాలెడ్జ్ పేపరు ఇంగ్లీషు, తెలుగు అండ్ ఉర్దూ కూడా అనుకుంటా 3 భాషలలో కూడా ఉంటుంది. కొన్ని పోస్ట్కి స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ కూడా ఉంటాయి. ఉదాహరణకు టైపిస్ట్ పోస్ట్కి అప్లై చేస్తారు అనుకోండి. మీరు టైపిస్ట్ పోస్ట్కి అప్లై చేయాలంటే ఏం ఉండాలి, మీకు టైప్ హయ్యరు ఉండాలి కంపల్సరీ. అంటే 45 వర్డ్స్ పర్ మినిట్ అని ఇచ్చాడు అక్కడ. 30 వర్డ్స్ పర్ మినిట్ అంటే లోయరు, 45 వర్డ్స్ పర్ మినిట్ అంటే హయ్యర్ అనమాట. హయ్యర్ కంపల్సరీ ఉండాలి, అది ఉన్నవాళ్ళే అప్లై చేయాలి. అది ఒకవేళ ఉంటే మాత్రం మీరు టైపింగ్ టెస్ట్కి ప్రిపేర్ అయ్యి ఉండండి ఈ మధ్యలో. తర్వాత ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి 5 మార్కులు ఓరల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మీరు అప్లై చేసే పోస్ట్కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ 1-2 సార్లు జాగ్రత్తగా చదవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇక జనరల్ నాలెడ్జ్ ర్యాంక్ డిసైడింగ్ చేసేటువంటి జీకే గురించి మనం చూద్దాం. ఈ ఎగ్జామ్లో జీకే సెక్షనే కింగ్ మేకరు. జూనియర్ అసిస్టెంట్కి 60 మార్కులు, ఆఫీస్ సబార్డినేట్లకి 45 మార్కులు అంటున్నాడు. దాంట్లో ఇంగ్లీష్ కూడా ఉండొచ్చు ఇందాక చెప్పినట్టుగా. దాదాపు సగానికి సగం పైన వెయిటేజ్ అయితే ఉంది. మీ ర్యాంక్ని డిసైడ్ చేసేది ఈ సబ్జెక్టే. సిలబస్ పెద్దగా ఉందని చెప్పేసి భయపడద్దు. కొన్ని ముఖ్యమైనటువంటి టాపిక్స్ మీద మీరు ఫోకస్ చేస్తే చాలు సూపర్ స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంది. అవి ఏంటో నేను ఇప్పుడు చెప్తాను, చూడండి. 1, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నమెంట్. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. పాత పేపర్లు చూస్తే దీని నుంచే ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. ముఖ్యంగా మన రాజ్యాంగం కానీ, ప్రాథమిక హక్కులు కానీ, విధులు కానీ, రాష్ట్రపతి గవర్నర్ అధికారాలు కానీ, పార్లమెంట్ నిర్మాణం కానీ, ఇలాంటివన్నీ కంపల్సరీగా చూసుకోండి. ఎందుకు, ఇది కోర్టుకి సంబంధించింది కాబట్టి ఇలాంటివి ఫస్ట్ ప్రయారిటీ దీనికే ఉంటుంది, పాలిటీకే ఉంటుంది. ఇక రెండవది తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం కూడా ఉంటుంది. మనం రాసేది తెలంగాణ స్టేట్ ఎగ్జామ్ కాబట్టి ఇవి మనకి గోల్డ్ మెయిన్ లాంటిది. శాతవాహనుల చరిత్ర, అసఫ్ జాహీల దగ్గర నుంచి మొత్తం గోల్కొండ, ఇవన్నీ మొత్తం తెలంగాణ చరిత్ర చదవాలి. ముఖ్యమైనటువంటి కట్టడాలు కావాలి. అలాగే 1948 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్రం ఎలా ఏర్పడింది, ఆ ఉద్యమంలో ఉన్నటువంటి కీలకమైన ఘట్టాలు
వ్యక్తులు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అవి కూడా ఉద్యమం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్రతో పాటు తెలంగాణ ఉద్యమం కూడా అవసరం అనమాట. ఇక మూడోది వచ్చేసరికి ఆధునిక భారతదేశ చరిత్ర, మోడర్న్ ఇండియన్ హిస్టరీ మాత్రమే ఇస్తారు. మీరు మిడివల్ కానీ ప్రాచీన చరిత్ర కానీ ఇవ్వరు, యాన్సెంట్ కానీ ఇవ్వరు అనమాట. ఇందులో మెయిన్గా ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసి చదవండి. 1857 సిపాయిల తిరుగుబాటు కానీ, గాంధీ యుగం కానీ, ఆ తర్వాత స్వతంత్ర సమరయోధుల గురించి కానీ, ఆ తర్వాత మనకి చేపట్టినటువంటి వివిధ కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా చదివితే మంచి మార్కులు అయితే గ్యారంటీగా వస్తాయన్నమాట. ఇంకా నాలుగోది జాగ్రఫీ అండ్ ఎకానమీ, భారతదేశం మరియు తెలంగాణకి సంబంధించి జాగ్రఫీ అండ్ ఎకానమీ కావాలన్నమాట. ఇండియా అండ్ తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి నదులు కానీ, ప్రాజెక్టు కానీ, ఖనిజాలు కానీ, ఇవన్నీ బేసిక్స్ అయితే కంపల్సరీగా చూసుకోండి. అలాగే ఎకానమీలోకి వచ్చేసరికి పంచవర్ష ప్రణాళికలు కానీ, బ్యాంకింగ్ రంగం గురించి కానీ, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, లేటెస్ట్ బడ్జెట్లో ఉన్నటువంటి హైలైట్స్ ఏవి కూడా మిస్ కావద్దు. ఆల్రెడీ సెంట్రల్ బడ్జెట్ వచ్చింది, దానికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తే రేపు స్టేట్ బడ్జెట్ కూడా మీకు ఎగ్జామ్ లోపే ఉంటుంది కాబట్టి అవి కూడా మీకు కంపల్సరీగా కవర్ అవుతాయి అనమాట. ఇక ఫిఫ్త్ వన్ ఏంటంటే కరెంట్ అఫైర్స్, అంటే వర్తమాన అంశాలు అంటారు తెలుగులో. ఇది చాలా డైనమిక్ ఏరియా. ఎగ్జామ్కి ముందు కనీసం 6 నుంచి 8 నెలల కరెంట్ అఫైర్స్ మీద మీరు గ్రిప్ తెచ్చుకోవాలి. అవార్డులు, స్పోర్ట్స్, కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వ పథకాలు, ముఖ్యమైనటువంటి తేదీలు, ఇలాంటివి రోజు న్యూస్ పేపర్స్ చదువుతూ మీరు అప్డేటెడ్గా ఉండాలి. రాసుకోవాలి, నోట్స్ ఎలా రాసుకోవాలని నేను ఆల్రెడీ వీడియో ఇచ్చాను, చూడండి ఒకసారి. ఇక సిక్స్త్ వన్ జనరల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్. ఇక డైలీ లైఫ్లో మనకి సైన్స్, బయాలజీలో బేసిక్స్ ఉంటాయి కదా, వ్యాధులు కానీ, వైరస్లు కానీ, ఇట్లా ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫండమెంటల్స్ కానీ, ఇవన్నీ ఎలా మనకి సాధారణ జీవితంలో ఉపయోగపడతాయి, ఇలాంటివి ఉండాలి. తర్వాత పర్యావరణ సమస్యలు, ఒకటి డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా సిలబస్లో భాగమే, వాటి నుంచి కూడా క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట. ఈ మధ్య లేటెస్ట్గా జరిగినటువంటి సదస్సులు ఉంటాయి, అవి కాప్ సదస్సులు జరుగుతాయి కదా, అలాంటివి అవన్నీ చేసుకోవాలన్నమాట. ఇక ఏడోది వచ్చేసరికి తెలంగాణ సంస్కృతి, వారసత్వము, కళలు, దీనికి సంబంధించి కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. తెలంగాణ పండుగలు కానీ, జాతరలు కానీ, కళారూపాలు కానీ, ముఖ్యమైనటువంటి కవులు కానీ, వారి రచనలు కానీ, ఇవన్నీ తెలుసుకుంటే మాత్రం మీరు ఈజీగా స్కోర్ చేయడానికి అవకాశము ఉంటుంది. ఇక ఈ టాపిక్స్ని ఒక ఆర్డర్లో చదివితే జీకేలో మీ స్కోర్ అనేది ఎవరు ఆపలేరు. తర్వాత జీకేకి సంబంధించి ఇదంతా. ఇక జనరల్ ఇంగ్లీష్ ఏంటి అంటే, జనరల్ ఇంగ్లీష్ కూడా స్కోరింగ్కి పెద్ద వెపను. చాలామంది ఇంగ్లీష్ అంటే భయపడతారు. కొంచెం మీరు శ్రద్ధ పెడితే మాత్రం ఇదే స్కోర్ పెంచేటువంటి సీక్రెట్ వెపన్ అనమాట. ఇక జూనియర్ అసిస్టెంట్కి 40 మార్కులు, ఆఫీస్ సబార్డినేట్కి 15 మార్కులు ఉండొచ్చు అంటున్నారు. అది ఉండకపోయినా 10 మార్కులు 5 మార్కులను ఉంటాయని నేనైతే అనుకుంటున్నా. మీ ర్యాంక్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. సిలబస్ని సింపుల్గా 3 భాగాలు చేద్దాం. ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సిలబస్ని 3 భాగాలు చేసుకుందాం. ఫస్ట్ గ్రామరు, ఇది ఇంగ్లీష్కి బ్యాక్ బోన్ లాంటిది. ఇక్కడ మీకు మార్కులు ఎట్టి పరిస్థితుల్లో కూడా పోగొట్టుకోవద్దు. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్ ఉంటాయిగా, టెన్సెస్ ఒకటి, ఆర్టికల్స్ ఒకటి, ఏ అంది ఉంటాయిగా, అవి ఈ బేసిక్స్ మీద అయితే గట్టిగా గ్రిప్ అయితే తెచ్చుకోండి. ఇంకా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఒకటి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఒకటి, వీటి రూల్స్ నేర్చుకోవాలి. కొన్ని ఉదాహరణలు రోజు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోండి. స్పాటింగ్ ఎర్రర్స్ ఉంటుంది, అంటే గ్రామర్ తెలిస్తే సెంటెన్స్లో తప్పులు ఎక్కడున్నాయనేది ఈజీగా కనిపెట్టడానికి అవకాశం ఉంటుంది. స్పాటింగ్ ఎర్రర్స్ మీద కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇక వొకాబులరీ ఒక్క రోజులో వచ్చేది కాదు, రోజు కొంత టైం అయితే కేటాయించాలి. వొకాబులరీ కూడా ముఖ్యమే. ఇక సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇవి పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలు అంటారు కదా, రోజు 5 కొత్త పదాలైనా నేర్చుకోండి. మీరు ప్రాక్టీస్ వల్లే వస్తుంది అనమాట. తర్వాత ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఒకటి వస్తుంది. తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అని వస్తాయి. ఇవి డైరెక్ట్గా బిట్స్ రూపంలో వస్తాయి కాబట్టి స్కోరింగ్ కూడా బాగానే హెల్ప్ అవుతాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక స్పెల్లింగ్ టెస్ట్, కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న పదాన్ని గుర్తించడం కోసం, దీనికోసం మీరు ఇంగ్లీష్ చదివేటప్పుడు స్పెల్లింగ్స్ గమనిస్తూ చదువుకుంటూ పోతే డెఫినెట్గా మీకు దీంట్లో మార్కులు వస్తాయి అనమాట. ఇవి తర్వాత ఇంకోటి ఏంటంటే థర్డ్ వన్ రీడింగ్ కాంప్రహెన్షన్. ఇది బోనస్ మార్కులు తెచ్చిపెట్టేటువంటి సెక్షన్. ఇది ఒక ప్యాసేజ్ ఇచ్చి దానికి ఏంటంటే ప్రశ్నలన్నీ కూడా అడుగుతారు, సమాధానాలన్నీ కూడా అదే ప్యాసేజ్లో మనకు ఉంటాయి కాబట్టి ఇందులో ఫాస్ట్గా ఆన్సర్ చేయాలి అని అంటే ఒకే ఒక చిన్న ట్రిక్ ఉందండి. ఆ ట్రిక్ ఏంటంటే ముందు ప్రశ్నలు చదివి తర్వాత ప్యాసేజ్ చదవండి. అప్పుడు మీకు ఎక్కడైతే చిన్న ఆ ప్రశ్నలో ఏదైనా ఒక పదం వచ్చిందనుకోండి, డిజపేరెన్స్ అని వచ్చిందనుకోండి, ఆ పైన ఎక్కడన్నా మీకు ఆ ప్యాసేజ్ చదివేటప్పుడు ఆ డిజపేరెన్స్ ఎక్కడ ఉందో చూసుకుంటే దాన్ని బట్టి మీరు ఈజీగా రాయడానికి ఆన్సర్స్ అయితే దొరుకుతాయి అనమాట. కాబట్టి కింద క్వశ్చన్లు ఫస్ట్ చదువుకొని తర్వాత కాంప్రహెన్షన్, ప్యాసేజ్ చదవండి. ఇక స్పీడ్ పెంచుకోవడానికి రోజు కూడా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అయితే చదవండి, లేదంటే చిన్న చిన్న ఆర్టికల్స్ అయితే చదవడం అయితే అలవాటు అయితే చేసుకోండి. ఇక ఇంగ్లీష్లో స్కోర్ చేయాలంటే మాత్రం సక్సెస్ మంత్రం ఏంటంటే ప్రాక్టీసే, ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి.
చేయాల్సిందే. వీలైన ఎక్కువ మోడల్స్ పేపర్లు సాల్వ్ చేసుకుంటూ పోతే మీ ప్రిపరేషన్ ఇక మీ ఒక లెవెల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ప్రిపరేషన్ మాస్టర్ ప్లాన్ టిప్స్ కూడా నేను చెప్తాను. ఓకే, సిలబస్ మీద మీకు ఒక క్లారిటీ వచ్చింది, ఏమేమి టాపిక్స్ అవ్వాలనేది కూడా ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇప్పుడు ప్రిపరేషన్ ఎలా మొదలు పెట్టాలనేది చూద్దాము. ఒకటి, ఫస్ట్ టైం టేబుల్ వేసుకోండి. ఇది చేయకుండా ఎంతటి ఎగ్జామ్ అయినా, సివిల్స్ ఎగ్జామ్ అయినా సరే మీరు కొట్టలేరు. టైం టేబుల్ మస్ట్గా వేసుకోవాలి. ప్రతిరోజు కూడా ఏ సబ్జెక్ట్కి ఎంత టైం ఇవ్వాలనేది మీరు ప్లాన్ చేసుకోండి. మీకు కష్టంగా అనిపించేటువంటి సబ్జెక్ట్కి కొంచెం ఎక్కువ టైం ఇవ్వండి. అలాగే ఇంపార్టెంట్ టాపిక్స్లో మొదలు పెట్టండి. సిలబస్ అంతా ఒకేసారి చదవాలని చెప్పేసి కంగారు పడద్దు. ముందు అసలు మీకు ఏం ఇంపార్టెంట్ సిలబస్ అనేది, టాపిక్స్ అనేది ఒకసారి రాసుకొని ముందుగా ఎక్కువ మార్కులు వచ్చేటువంటి టాపిక్స్ మీద మీరు కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. ఇక థర్డ్ వన్ వచ్చేసరికి షార్ట్ నోట్స్ రాసుకోండి. చదివిన ప్రతిదాన్ని కూడా మీ సొంత మాటల్లో చిన్న నోట్స్ లాగా రాసుకోండి. మొత్తం పేరాలు దాంట్లోనే దీంట్లో దించకండి. సింపుల్గా రాసుకోండి. నోట్స్ ఎలా రాసుకోవాలనేది నేను వీడియో ఇచ్చాను, చూడండి ఒకసారి. మన దాంట్లోనే ఉంది. ఇక ముఖ్యంగా సంవత్సరాల పేర్లు కానీ, తర్వాత పేర్లు ఒకటి, ఫార్ములాలు ఇవన్నీ నోట్ చేసుకుంటే రివిజన్ చేసేటప్పుడు అంటే చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇక ఫోర్త్ వన్, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఉందండి. తెలంగాణ ఉద్యమం స్టార్టింగ్ నుంచి 69 నుంచి ఇప్పటి వరకు ఏ ఉద్యమాలు జరిగినాయి, అప్పట్లో సాంబార్ గో బ్యాక్ ఉన్నది, అట్లా ఏవో కొన్ని పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది, అవన్నీ డేట్లతో సహా రాసేసుకున్నాను అనుకోండి, క్రొనాలజికల్ ఆర్డర్లో రాసుకున్నాను అనుకోండి. మీరు అది చూడంగానే ఎగ్జామ్కి వెళ్ళే ముందు అది ఒకసారి చూసుకున్నారంటే మీకు దేని తర్వాత ఏ ఐడియా వచ్చేస్తుంది, సంవత్సరాల తర్వాత గుర్తుండిపోతాయి అనమాట. ఇక ఫోర్త్ వన్ ఏంటంటే ప్రాక్టీస్ అండ్ రివిజన్. ఎంత చదివాము అన్నది ముఖ్యం కాదు, ఎంత ప్రాక్టీస్ చేశాము అన్నది ఇక్కడ చాలా ముఖ్యం అనమాట. ప్రతి వారం కూడా మీరు చదివినటువంటి టాపిక్స్ మీద మాక్ టెస్ట్లు రాయండి. ఎగ్జామ్కు 4 రోజుల ముందు కొత్తవి చదవడం ఆపేసి పూర్తిగా రివిజను, మాక్ టెస్ట్ల మీద ఎక్కువగా ఫోకస్ అనేది చేయాలి. ఇక చిన్న ఇదేం చెప్తానంటే, మనము కోర్టుకు సంబంధించి మనం ఎలాగో మాక్ టెస్ట్లు పెడుతున్నాము. మాక్ టెస్ట్లు అంటే సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్లు, లెసన్ వైజ్ మాక్ టెస్ట్లు ఉంటాయి. ఆ లెసన్ వైజ్ మాక్ టెస్ట్లు రాసుకుంటే ఏంటంటే మీకు ఉపయోగం. ధ్వని పాఠం చదివారు, ధ్వని పాఠానికి సంబంధించి ఒక మాక్ టెస్ట్ రాశారనుకోండి, లేదా శాతవాహనాలు చదివారు, శాతవాహనాలకు సంబంధించి ఒక మాక్ టెస్ట్ రాశారనుకోండి, మీకు ఈజీ అవుతుంది కదా. అలా చేయడానికి లెసన్ వైజ్ మాక్ టెస్ట్లు అయితే అవుతున్నాయి, అన్నీ రెడీ అవుతున్నాయి. ఒక వారం రోజుల్లో మొత్తం ఎక్కువ టెస్టులు, మోర్ టెస్టులు పెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది. మన ఛానల్లో నేను లింక్ ఉంది కింద, తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ అని ఉన్నది, యాప్ ఉన్నది. ఆ యాప్కి సంబంధించిన లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దాంట్లో స్టోర్ అని ఉంటుంది. స్టోర్లోకి వెళ్తే మీకు అక్కడ కనిపిస్తాయి మొత్తం మనం పెట్టేటువంటి టెస్ట్ సిరీస్లు అన్నీ కనిపిస్తాయి. అందులో కోర్టుది 2వ ఉంటుంది, 2వ 3వ ఉంటుంది. దాంట్లో మీరు జాయిన్ అయిపోండి. ఫీజులు తక్కువే ఉన్నాయి, 500 లోపే ఉంటాయి అన్నీ కూడా. ఇక ఇంకోటి, పాత ప్రశ్న పత్రాలు చూడండి. పాత పేపర్లు చూస్తే ప్రశ్నలు ఏ రేంజ్లో ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయి అన్నది ఒక ఐడియా అయితే వస్తుంది. కోర్టుకు సంబంధించి నేను కొన్ని దాంట్లో చేశాను, చూసుకోండి ఒకసారి. యాప్లో చేశాను. ఇది మీ ప్రిపరేషన్కి కరెక్ట్ డైరెక్షన్ అయితే ఇస్తుంది. ఇక ఈ సమాచారం, ఈ వీడియో మీకు నిజంగా హెల్ప్ అయింది అనిపిస్తే మాత్రం దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ బటన్ కొట్టండి. ఇప్పటివరకు చాలామంది లైక్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి లైక్ బటన్ అయితే కొట్టండి. మీ లైక్ అనేది నేను మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఒక బూస్టింగ్ అయితే అవుతుంది. అలాగే వెంటనే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టీజీ కోర్టు జాబ్స్ సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్ను, జీకే, తర్వాత ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్, ప్రిపరేషన్ ప్లాన్ గురించి వివరంగా ఇచ్చాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రిపరేషన్లో ఏ ఒక్కరోజు మిస్ చేసుకున్నా మీరు పోటీలో చాలా వెనకబడిపోతారు. ఇప్పటి నుంచే ఒక ప్లాన్ ప్రకారం పట్టుదలతో చదవడం అనేది స్టార్ట్ చేయండి. మిమ్మల్ని మీరు నమ్మండి, విజయం తప్పకుండా మీ సొంతం అయితే అవుతుంది. మీ ప్రిపరేషన్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదా నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలన్నా కామెంట్లో చెప్పండి. మీ అందరి ప్రిఫరెన్స్ని బట్టి నేను వీడియో తయారు చేస్తాను. మీ అందరు కూడా ఆల్ ద బెస్ట్. ఇంకెవరైనా మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకొని టీజీ కోర్స్ అని కోర్సులో అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది దానివల్ల. ఓకే, థ్యాంక్ యూ.